గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం యాదాద్రిలో మంత్రిని అడ్డుకున్న చిరు వ్యాపారం కొండపై దుకాణాలు కేటాయించాలంటూ నిరసన విశాఖ ఏయులో దళితులపై దాడులు ధర్నాకు దిగిన దళిత సంఘాలు భద్రాచలంలో అధ్యయనోత్సవాలు దసరా మండపం వారి ఆధ్వర్యంలో రాపత్తు సేవ నిర్మల్లో జ్వర సర్వేను పర్యవేక్షించిన కలెక్టర్ PHCలో ఆకస్మిక తనిఖీ డీటెయిల్స్ చూస్తే దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం తర్వాత ప్రధాన ఆలయం అభివృద్ధి పనులను ప్రసాద తయారీ విక్రయ కేంద్రాలను మంత్రి పరిశీలించారు. ఆ తర్వాత కొండ కింద పనులు పరిశీలనకు వెళ్తున్న మంత్రిని కొండపైన వర్తక వ్యాపారులు అడ్డుకున్నారు. అభివృద్ధి పనుల్లో కొండపైన దుకాణాలు కోల్పోయిన చిరు వ్యాపారులు తమకు తిరిగి కొండపైన దుకాణాలు కేటాయించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. మంత్రి కాన్వాయ్ ఆపి నిరసన తెలిపారు. మంత్రి వారి నుండి వినతిపత్రం స్వీకరించి సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. సీఎం గారి హామీ ప్రకారం ఈ డెవలప్మెంట్ లో మేము కూడా ఎక్కడ ఎలాంటి ఆటంకం లేకుండా ఈవో గారు ఎలా చెప్తే అలా మేము 6 సార్లు నిర్మాణం చేసి కూలగొట్టుకొని మళ్ళీ రోడ్డు మీదనే ఉన్నాం సార్. మా బతుకులు రోడ్డు మీద ఉన్నాయి. ఒక డైరెక్ట్గా 150 కుటుంబాలు, ఇండైరెక్ట్గా 350 కుటుంబాలు, 500 కుటుంబాలు రోడ్డు మీద పడే ఆస్కారం ఉన్నది. దయచేసి ఇక్కడ ఉన్న ప్లేస్లోనే మాకున్న షాపులు కొండపైన ఇవ్వాలనేది మా యొక్క ప్రతిపాదన. సీఎం గారు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. టెండర్ లేకుండా ఆర్డర్ ఇచ్చింది మీరే, 16 లక్షల కిరాయి 8 లక్షలు చేసింది మీరే. మీ ఆఫీస్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎంత వరకు సాధ్యమైతే అంతవరకు ముఖ్యమంత్రి గారు మరి తప్పకుండా ఆలోచన ఉన్నాడు, చేయడం కాదు. బహుశా 10 రోజులు వచ్చి కార్యక్రమం ఉంటుంది. ఈ విధంగా వచ్చి ఈ 2-3 రోజుల నుండి చర్చి విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో దళితులు గిరిజనులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా దళిత సంఘాలు నిరసన తెలిపాయి. రిజిస్టర్ ఆఫీస్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. దళిత హక్కుల పోరాట కమిటీ సభ్యులు ప్రభాకర్ మాట్లాడుతూ ఏయులో ఆచార్య జాన్ పై విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తామని అన్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండా జాన్ ను బయటకు పంపించారని చెప్పారు. ఏయు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ వ్యవహార శైలి సరైనది కాదని బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పురుషులపై జరుగుతున్న అన్యాయాన్ని ఖండించండి. టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీలను వెంటనే, బ్యాక్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. యూనివర్సిటీలో గిరిజన పురుషులకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండించండి. ఆంధ్ర యూనివర్సిటీలో దళిత ప్రొఫెసర్లపై జరుగుతున్న అన్యాయాన్ని ఖండించండి. ఆంధ్ర యూనివర్సిటీలో దళిత ప్రొఫెసర్లు జరుగుతున్న అన్యాయాన్ని ఖండించండి. ఆంధ్ర యూనివర్సిటీలో దళిత ప్రొఫెసర్లు జరుగుతున్న అన్యాయాన్ని ఖండించండి. పాత్రికేయ మిత్రులందరూ కూడా నా జై భీములు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా సుపరిచితుడిని. గత 30 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయంలో టీచింగ్లో ఉన్నాను. టీచర్గా నా ప్రతిభా పాఠవాలని నిరూపించుకున్నాను. బెస్ట్ రీసెర్చ్ అవార్డు, బెస్ట్ అకాడమిషియన్ అవార్డుతో పాటు అనేకమైన పరిశోధన గ్రంథాలు సబ్మిట్ చేశాను, పరిశోధన పత్రాలు రాశాను, బుక్స్ రాశాను, ప్రాజెక్టులు చేశాను. ఇదే వైస్ ఛాన్సలర్ నన్ను టీచర్స్ మీటింగ్లో ఇదే హాల్లో మీరందరూ కూడా జాను చూసి నేర్చుకోవాలి. ఆయన రోజుకి 14 గంటల డిపార్ట్మెంట్ నుండి పనిచేస్తాడు, అకాడమిక్గా బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తాడని చెప్పినటువంటి ఈ వైస్ ఛాన్సలర్ గారు ఆయనతో నేను ఆయన చెప్పిన మాట వినలేదని, లేదా ఆయనతో నేను ఆయన తాళతందాన కొట్టలేదని, లేదా ఆయనకి మరి ఏం ఆశించాడో తెలియదు, మమ్మల్ని అతి దారుణంగా హింసిస్తున్నాడు.
రిటైర్డ్ అయిన దగ్గర నుంచి ఇప్పటికీ సంవత్సరం 2 నెలలు పెన్షన్ ఇవ్వలేదు. రిటైర్డ్ అయిన తర్వాత నా క్వార్టర్ మా వైఫ్ అడ్మిషన్స్ క్యాడర్ ఉంది స్కూల్లో, ఆవిడకి ఇవ్వమంటే ఎలిజిబిలిటీ లేదన్నాడు. మరి అటెండర్కి నీ దగ్గర పనిచేసే 28 రోజులకి ఎలా ఇచ్చావంటే మాట్లాడ్డు. అక్కడ ఏడిపించాడు. నేనున్న క్వార్టర్లో 6 నెలలు రిటైర్ అయిన తర్వాత ఉండొచ్చు, ఆ ఉన్నదానికి నెలకి 70,000 రూపాయలు రెంట్ కట్టమంటాడు. ఇది ఎక్కడ న్యాయం అంటే 13,000 కదా కట్టాడంటే నాకు ఒక ప్రత్యేకమైన రూలు. అలాగే రిటైర్ అయిన తర్వాత ఏ ప్రొఫెసర్ అయినా 2 సంవత్సరాల కాలం పాటు తన దగ్గర ఉన్న స్కాలర్స్ అందరికి కూడా రీసెర్చ్ గైడెన్స్ ఇచ్చే అవకాశం మాకుంది. దాని ప్రకారం అది యూనివర్సిటీ రూలే, యూజీసీ రూలు. దాని ప్రకారం నేను రూమ్లో ఉండి రీసెర్చ్ చేసుకోవాలంటే ప్రొఫెసర్ కర్మాకర్ అనే ప్రిన్సిపాల్ ద్వారా నన్ను సంవత్సర కాలం ఇబ్బంది పెడుతున్నాడు. 8 నెలలుగా నా రూమ్ డబుల్ లాక్ చేసి నేను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేశాను, రిజిస్ట్రార్ని కలిశాను, కర్మాకర్ లెటర్ రాశాను, వీసీ గారు లెటర్ రాశాను. అయ్యా నా రూమ్ ఓపెన్ చేయండి, నేను రీసెర్చ్ చేయాలి, స్కాలర్స్ అందరూ కూడా గైడెన్స్ ఇవ్వాలంటే చేయట్లేదు. 8 నెలల క్రితం నా దగ్గర ఉన్న స్కాలర్స్కి ఒక జాయింట్ డైరెక్టర్ కావాలి, నేను సబ్మిట్ చేయాలంటే ఆ జాయింట్ డైరెక్టర్ని ఇవ్వమంటే కర్మాకర్ ఫైల్ పెట్టడం ఇవ్వడు. ఈ రోజుకి కూడా జాయింట్ డైరెక్టర్ ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో మా స్కాలర్స్ అందరూ కూడా ప్రిన్సిపాల్ని కలిసి అయ్యా మాకు రూమ్ ఓపెన్ చేసి మెటీరియల్ ఇవ్వమన్నారు. అయితే మీ గైడెన్స్ లెటర్ రాయమన్నాడు. నేను లెటర్ రాశాను. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవంలో భాగంగా దసరా మండపం వారి ఆధ్వర్యంలో రాపత్తు సేవలు నిర్వహించారు. నిర్వాహకులు డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు, డాక్టర్ బి సుబ్బరాజు, ఎస్ఎన్వి రామారావు, బి రమేష్ ఆధ్వర్యంలో స్వామివారికి రాపత్తు సేవ నిర్వహించారు. ఈ నెల 13న ప్రారంభమైన రాపత్తు సేవలు 23తో ముగియనున్నాయి. సోమవారం నుంచి 3 రోజుల పాటు విశాలోత్సవాలు నిర్వహించనున్నారు. రాపత్తు సేవల్లో భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సమస్త వైద్య బృందానం ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు చేద్దాం. భక్తులందరూ కూడా రాబోతు వారు చేసిన అంతా చెప్పండి. నిర్మల్ జిల్లా లోకేశ్వరం, ముథోల్ మండలాల్లో ఇంటింటి జ్వర సర్వేను జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ పరిశీలించారు. పలు గ్రామాలు తిరిగి పర్యవేక్షించారు. మనమద్ గ్రామాల్లో ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ఆరోగ్య సిబ్బంది సర్వేలో పాల్గొన్నారా లేదా విచారించారు. పంచాయతీ సెక్రటరీ, విఆర్ఏ, అంగన్వాడీ టీచర్లు ఇంటింటి సర్వేలో పాల్గొనకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైటమిన్ ఏ సార్, విటమిన్ D3 విషయంలో చేద్దావా? విటమిన్ సి
నల్గొండ జిల్లా నకరేకల్ మండలంలో ప్రజాధనంతో నిర్వహించిన నూతన ప్రభుత్వ కార్యాలయాల కూల్చివేసి సమీకృత మార్కెట్ నిర్వహించాలనుకున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిర్ణయాన్ని సొంత పార్టీ ప్రజా ప్రతినిధులు, అఖిలపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై మండల పరిషత్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు కూల్చివేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి దైదర్ రవీందర్ తెలిపారు. నకరేకల్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నకరేకల్ ప్రజల యొక్క అభిష్టం మేరకు ఈరోజు ఏకగ్రీవంగా నకరేకల్ అటువంటి ప్రభుత్వ కార్యాలయాలు కూల్చివేద్దని చెప్పేసి చేసిన తీర్మానానికి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దీనికైనా ఇప్పటికైనా మేల్కొని వారు ఈ యొక్క కార్యాలయాల కూల్చివేత నిర్ణయాన్ని వెనుక తీసుకోవాల్సిందిగా అఖిలపక్షం తరపున వారికి మరొక్కసారి కోరుతున్నాం. దీనికి సంబంధించి తీసినటువంటి జియో కమిటీ కూడా ఆ రోజు డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ జూన్ 6, 2021 జియో కాపీలో కూడా సర్వే నెంబర్ 552 సర్వే నెంబర్ సూచిస్తూ తాటికల్ రోడ్ ఉన్నటువంటి దగ్గర అది 2.5 ఎకరాల ల్యాండ్కు సంబంధించినటువంటి 552లో సర్వే నెంబర్లో ప్రజలందరికీ కూడా నియరెస్ట్గా దగ్గరలో ఉండి దాన్ని కట్టడానుకున్నటువంటి ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అనుకూలంగా ఉన్నది. మీరు తీసుకున్న జియో కాపీలో కూడా దానికి కూడా బద్దులై ఉండని చెప్పేసి చిరుమర్తి లింగయ్య గారిని అఖిలపక్షం నుంచి డిమాండ్ కోరుతున్నాం. మరియు కాబట్టి ఇటు విషయాల్ని స్థానిక ఎమ్మెల్యే కానీ మరియు దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారైనటువంటి జిల్లా సంబంధించినటువంటి కలెక్టర్ గారు కానీ దీనికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇప్పటికైనా మండల పరిషత్ తీర్మానము మరియు అఖిలపక్ష అన్ని పార్టీలు కూడా చెప్పినటువంటి విషయాన్ని అన్నింటినీ కూడా పరిగణన తీసుకొని దీనికి ఈ కార్యాలయ కూల్చివేత నిర్ణయాన్ని విరమించుకుంటామని చెప్పేసి అఖిలపక్షం నుంచి మరొకసారి వారిని కోరుతున్నాం. ఇటువంటి ప్రభుత్వ కార్యాలయాలను కూలగొట్టడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం అఖిలపక్షంగా. రెండోది, ఈరోజు మండల పరిషత్తు బాడీ సమావేశం జరిగింది. దాంట్లో ఏకగ్రీవంగా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది వ్యతిరేకిస్తూ. అసలు ఎమ్మెల్యే గారు తెలుసుకోవాలి ఏమని, మండల పరిషత్ బాడీ తీర్మానం లేకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చే రూల్ లేదు, అది తెలుసుకోవాలి ఫస్ట్. కలెక్టర్ గారు కూడా మండల పరిషత్ తీర్మానం లేకుండా ఏకపక్షంగా వచ్చి ఇక్కడ పరిశీలన చేసి కార్యాలయాలను కాల్ చేయడం అనేది అది సరి అయింది కాదు. కాబట్టి ఇవాళ ప్రజలు అటు మండల పరిషత్తు బాడీ ఇటు అఖిలపక్షంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ప్రజలకు సౌకర్యంగా ఉండే పరిపాలన చేయాలి తప్ప ప్రజలకు అసౌకర్యమైన పరిపాలన చేయకూడదు. ఆయన ఫిష్ మార్కెట్ పెడితే మేమేం కాదంటలేము, ఆయన అభివృద్ధిని వద్దని చెప్పట్లేము మేము. కానీ 552 జీవోలో అక్కడ తీసుకొచ్చి ఆయన శాంక్షను ఇక్కడ 1లో కట్టాలనుకోవడం అనేది అది చాలా దుర్మార్గమైన విషయం. ఒక్కడ శాంక్షన్ చేసి ఒక్కడ ఎట్లా కడతాను, అది ఎట్లా కరెక్ట్ చట్టపరంగా కూడా. కానీ ఇట్లాంటి ఆలోచనలు ఇప్పటికి కూడా వెనక తీసుకుంటే మంచిదని ఎమ్మెల్యే గారికి మేము సూచిస్తున్నాం. ఎండిఓ ఆఫీసులో ఉన్న అన్ని ఆఫీసులను కూలగొట్టడం సరైంది కాదని చెప్పి నకరేకల్లో ఉన్న అన్ని పార్టీలు, ఒక టీఆర్ఎస్ తప్ప అన్ని పార్టీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇప్పటికే మేము మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చి రావడం జరిగింది. ఇవాళ కొత్త విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న మన మండల పరిషత్తుకు సంబంధించిన వాళ్ళు కూడా ఇవాళ ఒక తీర్మానం చేశారు. మా మండల పరిషత్తు పర్మిషన్ లేకుండా ఈ బిల్డింగులు కూలగొట్టడానికి వీలు లేదని చెప్పి వారు కూడా ఇవాళ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి పోతున్నాం. వారందరికీ కూడా మా అఖిలపక్ష పార్టీల తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అందుకనే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు మరొకసారి పునరాలోచించి ఈ బిల్డింగులు కూలగొట్టే అంశాన్ని పరిశీలించి వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పి మేము అన్ని ఆ పార్టీల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దు సమీపంలో గత కొంతకాలంగా మట్కా నిర్వహిస్తున్న అశోక్ సామ్రాట్ అనే ప్రధాన నిందితుడితో సహా మరో 6 ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని మట్కా కొనసాగిస్తున్నాడని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిందితుడి నుంచి 2 లక్షల రూపాయల నగదు, స్కార్పియో వాహనం, 3 సెల్ ఫోన్లు, మట్కాకు సంబంధించిన చిట్టీలు సీజ్ చేసి నిందితులను అరెస్టు చేశామని వెల్లడించారు.
ఆదిలాబాద్ జిల్లా మరియు పక్క జిల్లాల్లో మహారాష్ట్రని అశోక్ సామ్రాట్ అనే వ్యక్తి గత కొన్ని రోజుల నుంచి ఈ మట్కాని నిర్వహిస్తున్నాడు. నేను ఎక్కువ ఆదిలాబాద్ బోర్డర్లో అవతల మహారాష్ట్ర బోర్డర్లో మన బోర్డర్లో కూర్చొని 2-3 కిలోమీటర్స్ అవతల అటు బోత్ సోనాల్ ఏరియా స్టార్ట్ చేసింది. ఈ మధ్య రీసెంట్గా ఈ బోరా చెక్ పోస్ట్ అవతల కూడా మన జ్యూరిడిక్షన్లో రాకుండా మహారాష్ట్ర ఏరియాలో కూర్చొని ఇక్కడ ఏజెంట్స్ని పెట్టుకొని ఇక్కడ మన జిల్లాలో ఈ మట్కా రాపిచ్చి ఎవ్రీడే నిర్వహిస్తుండే. దీని మీద ఇన్ఫర్మేషన్ తోటి గత నెల రోజులు 20 రోజుల నుంచి కూడా ఇప్పటికి ఒక 21 కేసులు పెట్టడం జరిగింది. దాంట్లో డైరెక్ట్గా 9 కేసులలో ఈ అశోక్ సామ్రాట్ ఆయన మనుషులు పెట్టి నడిపిస్తున్నారు. వాళ్ళ కన్ఫెషన్లో కూడా క్లియర్గా చెప్పారు, మమ్మల్ని అశోక్ సామ్రాట్ అక్కడ ఉండి రెగ్యులర్గా ఫోన్లలో మాట్లాడుకొని ఇక్కడ మేము రాసి టికెట్లు రాసి పైసలు తీసుకోవడానికి ఎవరో ఒక మనిషి వచ్చి తీసుకుపోతారు, తర్వాత ఒక్కోసారి మేమే పోయి ఇచ్చేస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది. అట్లా ఇంత పోలీస్ స్టేషన్లో పోతూ ఇచ్చోడ నేరేడుగుంట తర్వాత ఇక్కడ ఆదిలాబాద్ ఇవన్నీ కూడా ఇప్పటికీ ఈ ఫస్ట్ తారీఖు నుంచి 21 కేసులు పెట్టడం జరిగింది. అయితే నిన్న ఈయనే మన ఏరియాలోకి వచ్చి ఒక ప్లేస్లో కూర్చొని రూమ్లో ఈ మొత్తం జిల్లాలో ఆర్గనైజ్ చేసుకుంటూ నడిపిస్తున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్పీ, తర్వాత జైనత్ సిఏ గారు ముగ్గురు ఆధ్వర్యంలో ఈ మంచి ఇన్ఫర్మేషన్ వస్తే ఆదిలాబాద్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో రైడ్ చేసి పట్టుకున్నారు. పట్టుకుంటే దాదాపు ఒక 2,04,000 రూపాయలు పైసలు దొరికినాయి. తర్వాత ఒక 7 వ్యక్తులు కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళు నిర్వహించే మొత్తం చిట్టీలు, తర్వాత ఈ మట్కాకు సంబంధించిన చార్టు, తర్వాత ఒక స్కార్పియో వెహికల్, 3 సెల్ ఫోన్స్ అన్ని కూడా పంచుల సమక్షంలో సీజ్ చేసి నిన్న సాయంత్రం రాత్రి వాళ్ళని ఆరా చూపడం జరిగింది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. నిజామాబాద్ పట్టణ కేంద్రంలోని ఇంద్రపూర్ ప్రాథమిక హెల్త్ సెంటర్లో కోవిడ్ ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నామని, కోవిడ్ వ్యాక్సినేషన్ ఇస్తున్నామని డాక్టర్ సామ్రాట్ యాదవ్ తెలిపారు. ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి సర్వేలు చేస్తున్నారని చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్నవారు వచ్చిన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిరోజు 100 మందికి ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నామని, కోవిడ్ వ్యాక్సినేషన్ ఇస్తున్నామని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో కోవిడ్ టెస్టులు పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ జి సామ్రాట్ యాదవ్, యూపీఎస్సీ సీతారాం నగర్ మెడికల్ ఆఫీసరు. ఆశాలు ఇంటింటికి వెళ్ళి అక్కడ సర్వే చేస్తూ వాళ్ళకి ఎక్కడెక్కడే వారికి మెడిసిన్స్ కానీ హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇవ్వడం జరుగుతున్నది. ఈ ప్రోగ్రాము ఈరోజు రేపు మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు ఇంటింటి సర్వే జరుగుతుందండి. దాంతోపాటు మన హాస్పిటల్ ఇంద్రాపూర్ హాస్పిటల్లో, యూపీఎస్సీ సీతారాం నగర్ హాస్పిటల్లో ప్రతిరోజు 100-200 మందికి మనకి కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. దాంతోపాటు ప్రతిరోజు 100 మందికి ర్యాపిడ్ టెస్ట్ చేస్తున్నామండి ఇక్కడ. సో కోవిడ్ ఓపీ సర్వీసెస్తో పాటు జనరల్ ఓపీ సర్వీసెస్, ఇమ్యునైజేషన్, వ్యాక్సినేషన్, ర్యాపిడ్ టెస్ట్ ఈ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చేస్తున్నామండి. అదేవిధంగా ఎన్సీడీకి సంబంధించిన హైపర్టెన్సివ్ డయాబెటిక్ ట్యాబ్లెట్స్ కానీ పేషెంట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచితంగా గవర్నమెంట్ హైపర్టెన్సివ్ డయాబెటిక్ బీపీ షుగర్ ఉన్న వారికి కూడా ఇక్కడ ఎన్సీడీ అనే ప్రోగ్రామ్ సంబంధించి ఇక్కడ మనకు ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతున్నది. ఇక్కడ సేమ్ టైం
మండే మనం ప్రెగ్నెన్సీ లేడీస్ని చూస్తున్నామండి. ఇక్కడ గర్భవతులను చూస్తున్నాము. వాళ్ళకి హిమోగ్లోబిన్ లెవెల్స్ కానీ, వాళ్ళ స్కానింగ్ రిపోర్ట్స్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ, వాళ్ళకి ఎనిమిక్ ఉన్నా కానీ ఐరన్ సూపర్స్ పెట్టడం కానీ ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నామండి. ప్రజలందరూ ఈ కోవిడ్ 3వ వేవ్ చాలా విస్తృతంగా వస్తుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, మాస్క్, శానిటైజర్స్ వాడుతూ, దూరంగా ఉంటూ, భౌతిక దూరం పాటిస్తూ, ఖచ్చితంగా ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి మీరు మీ ర్యాపిడ్ టెస్ట్లు చేయించుకోవాలి. డాక్టర్ గారి సూచనల మేరకు టాబ్లెట్స్, మెడిసిన్స్ వాడుతూ తగిన జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నాను. సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలంలో బేతేలు ప్రార్థనా మందిరం ఆవరణలో హాండ్ ఆఫ్ హేబ్ జోష్ మేయర్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ అన్నబోయిన నారాయణ హాజరీ ప్రారంభించారు. ఈ క్యాంపులో రక్త పరీక్ష, కంటి పరీక్ష, దంత పరీక్షలు, ఎక్స్రేలు, జనరల్ ట్రీట్మెంట్లు ఉచితంగా చేశారు. పాస్టర్ రమేష్ మాట్లాడుతూ ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సునీల్, ధర్మారం గ్రామ ఉప సర్పంచ్ జయకర్, మద్దూర్ ఎంపీటీసీ కనకమ్మ, నాగయ్య పాల్గొన్నారు. ఈ మూడు కింద కనిపిస్తున్నాయా? ఇది కనిపిస్తుందా? ఈ మూడు కింద కనిపిస్తున్నాయా? ఇలా బాగుందా? ఇలా బాగుందా? ఇలా పెడితే బాగుంది. ఇంకా మల్టిప్లై అవుతుంది. కొంచెం తక్కువ ఈ దినము మెడికల్ క్యాంప్ అండ్ హౌస్ హోప్ వారు నిర్వహించినటువంటి ఈ మెడికల్ క్యాంపులో డాక్టర్స్ సుమారుగా 8-9 మంది డాక్టర్స్ అన్ని రక్త పరీక్షలు, ఎక్స్రేలు తీసి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. ఈ మంచి మెడికల్ క్యాంపు ఈ మద్దూరు మండలంలో ఉన్న 23 గ్రామాల ప్రజలు దాదాపుగా ఇప్పటివరకు అయితే 180 దాకా ఇప్పుడు ఓపీలు వచ్చి ఉన్నాయి. ఇప్పుడు 12 గంటల సమయంలోనే 180 దాకా ఓపీలు ఉన్నాయి. ఇంకా 3 గంటల సమయం కల్లా దాదాపుగా 180 to 200 దగ్గరికి రావచ్చు. ఖచ్చితంగా ఈ మద్దూరు ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్ని రక్త పరీక్షలు చేయడం, ఎక్కడికో దూర ప్రాంతంకి వెళ్ళి రక్త పరీక్షలు చేయించుకొని అన్ని విధానాలు చూసుకొని రావడం అంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఈ హ్యాండ్ ఆఫ్ హోమ్ వారు నిర్వహించినటువంటి ఈ యొక్క సదస్సులో, ఈ యొక్క మెడికల్ క్యాంపులో మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. అందరం కూడా రక్త పరీక్షలను చేయించుకొని దీనికి సహకరించినటువంటి సహోదరులు బొల్లం రత్నం గారి కుటుంబం, అదే రీతిగా సునీల్ గారి కుటుంబాన్ని మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం. వారు ఎంతగానో ఈ మద్దూరు మండలంలో ఉన్న పాస్టర్లను, అదే రీతిగా సంఘాలను ప్రేమిస్తూ ఈ యొక్క మెడికల్ క్యాంపును నిర్వహించినటువంటి విధానం బట్టి వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, జయాకర్ గారు, అదే రీతిగా మా మద్దూరు మండల ఎంపీటీసీ గారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. యాదాద్రిలో మంత్రిని అడ్డుకున్న చిరు వ్యాపారం, కొండపై దుకాణాలు కేటాయించాలంటూ నిరసన. విశాఖ ఏయులో దళితులపై దాడులు, ధర్నాకు దిగిన దళిత సంఘాలు.
మండలంలో అధ్యయనోత్సవాలు, దసరా మండపం వారి ఆధ్వర్యంలో రాపత్తు సేవ. నిర్మల్లో జ్వర సర్వేను పర్యవేక్షించిన కలెక్టర్, పిహెచ్సిలో ఆకస్మిక తనిఖీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.